Hey everyone, PJ here on PocketTech. ఈ వీడియోలో నేను టోటల్గా 3 టాపిక్స్ మీద మాట్లాడబోతున్నానండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి OnePlus 8 Pro యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి. సెకండ్ టాపిక్ వచ్చేసి 8కి 8 Proకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ మీరు ఏ ఫోన్ చూస్ చేసుకోవాలో చెప్తాను. థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవబోతుందో చూద్దాం. కనుక మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం OnePlus 8 Pro ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రోస్ గురించి చెప్తున్నానండి. నాకు OnePlus 8 Proలో బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి వైర్లెస్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. మనకి ఆల్రెడీ తెలుసు OnePlus కంపెనీలో ఫస్ట్ టైం వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్ డివైస్ వచ్చింది అంటే అది 8 Pro. 8 Pro బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్లో 30W ఛార్జింగ్ కంపాటబుల్ అండి. అలానే దీంట్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈవెన్ అది 3W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్ అయినా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు కనుక OnePlus 8 Pro ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్ చూడాలి అనుకుంటే నేను దాని మీద సెపరేట్గా ఒక వీడియో చేశానండి. నేను ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి అండి. మనకి ఆల్రెడీ తెలుసు OnePlus 8 Pro QHD ప్లస్ డిస్ప్లేతో HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటి అంటే OnePlus 8 Proకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. నేను iPhone 11 Pro Maxని OnePlus 8 Proతో కంపేర్ చేసినప్పుడు బ్రైట్ సన్లైట్లో OnePlus 8 Pro స్క్రీన్ చూసి షాక్ అయిపోయానండి. చాలా బ్రైట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ గురించి అండి. మనకి ఆల్రెడీ తెలుసు ఇప్పటి వరకు OnePlus లాంచ్ చేసిన ఫోన్స్లో వేటికి వాటర్ రెసిస్టెన్స్ లేవు. ఫర్ ద ఫస్ట్ టైం OnePlus 8 Proకి వాటర్ రెసిస్టెంట్ IP68 రేటింగ్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ గురించి అండి. OnePlus 8 Pro మనకి 4510 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు కనుక ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అండి. OnePlus 8 Pro Android 10 Oxygen OSతో వస్తుందండి. Oxygen OS మనకి చాలా క్లీన్గా అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ గురించి అండి. OnePlus 8 Pro మనకి Qualcomm Snapdragon 865G చిప్తో వస్తుంది అండ్ అలాగే 12GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. మీరు కనుక పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఫోన్లో యాప్ ఓపెన్ చేస్తే ఎంత స్పీడ్గా యాప్ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూడాలి అనుకుంటే నేను OnePlus 8 Proని iPhone 11 Pro Max అలాగే Samsung Galaxy Foldతో కంపేర్ చేసి చూశానండి. మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకుంటే నేను ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్స్లో పెడుతున్నాను, చూడండి. ఇవి నాకు అనిపించిన అడ్వాంటేజెస్ అండి. నేను కనుక ఏమైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. ఇప్పుడు మనం OnePlus 8 Pro కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కాన్ వచ్చేసి కలర్ ఫిల్టర్ కెమెరా గురించి అండి. ఇది నాకు అంత స్పెషల్గా ఏం అనిపించలేదండి. జస్ట్ నార్మల్గా మనం ఎడిటింగ్కి యూజ్ చేసే ఫిల్టర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ అండ్ యాడెడ్ ఫీచర్ నాకు ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి వీడియో స్టెబిలైజేషన్ అండి. నేను iPhone 11 Pro Max అండ్ Samsung Galaxy Foldతో OnePlus 8 Pro వీడియోస్ కంపేర్ చేసి చూసినప్పుడు నాకు OnePlus 8 Pro వీడియోస్ అంత స్టేబుల్గా అనిపించలేదు. మీరు చూడాలి అనుకుంటే నేను ఆ వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే అండి. నాకు పర్సనల్గా కర్వ్ డిస్ప్లే అస్సలు నచ్చదు. మీరు కనుక చూస్తుంటే నేను ఫస్ట్ అన్బాక్సింగ్ అప్పుడే నేను మీకు చెప్పేశాను నాకు కర్వ్ డిస్ప్లే అంతగా నచ్చదు అనేసి. ఎందుకు నచ్చదు అంటే మనం ఎప్పుడైనా ఆ ఫోన్ని పట్టుకున్నప్పుడు సైడ్ ఫింగర్స్ టచ్ అయ్యి మనకి అన్నెసెసరీ యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయండి. నాకు చాలా మంది కాల్స్ కూడా వెళ్ళిపోయాయి. సో నాకు పర్సనల్గా కర్వ్ డిస్ప్లే అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ కాన్ వచ్చేసి బ్యాక్ కెమెరా బంప్ అండి. మీరు కనుక చూస్తే వెనకాల కెమెరాకి బంప్ ఎక్కువగా ఉంది. నేను ఎప్పుడైనా ఫోన్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే ఫోన్ ఫ్లాట్గా లేదండి, ఒక సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది. దీనివల్ల నాకు కెమెరా మీద కొన్ని స్క్రాచెస్ కూడా పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 5G సపోర్ట్ గురించి అండి. మనకి ఆల్రెడీ తెలుసు OnePlus 8 Pro 5G సపోర్టబుల్ అని. మనకి 5G సపోర్ట్ అనేది ఒక అడ్వాంటేజే, కానీ మిల్లీమీటర్ వేవ్ని సపోర్ట్ చేయదు. మీకు కనుక ఇన్ డీటెయిల్డ్గా 5G గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇవి నాకు అనిపించిన కాన్స్ అండి. నేను కనుక ఏమైనా మిస్ అయ్యి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మనం ఇప్పుడు 8కి 8 Proకి ఉన్న కీ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్సెస్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ గురించి అండి.
ఎయిట్ ప్రోకి మాత్రమే వాటర్ రెసిస్టెన్స్ ఉంది, 8కి వాటర్ రెసిస్టెన్స్ లేదు. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి డిస్ప్లే గురించి. 8 ప్రోకి 1 బిలియన్ కలర్స్తో డిస్ప్లే వస్తుంది, అదే 8కి చూసినట్టయితే 16 బిలియన్ కలర్స్తో మాత్రమే వస్తుంది. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి రిఫ్రెష్ రేట్ గురించి అండి. 8 ప్రోకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది, 8కి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ లైక్ 70కి అండ్ 7 ప్రోకి వచ్చినట్టుగా వస్తుంది. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరా అండి. 8కి 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాస్ లేవు. వీటికి బదులుగా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా విత్ 48 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో వస్తుంది. ఫిఫ్త్ డిఫరెన్స్ వచ్చేసి వైర్లెస్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ గురించి. 8కి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ లేవు. సిక్స్త్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైస్ గురించి అండి. మీరు ఈ ఫోన్ ప్రైసెస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవే అండి 8కి 8 ప్రోకి ఉన్న కీ డిఫరెన్సెస్. మీరు కనుక ఏది చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటే లెట్ మీ హెల్ప్ యూ. నాకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చాలు, వాటర్ రెసిస్టెన్స్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కాంప్రమైజ్ అవ్వగలను అనుకుంటే కనుక 8 విల్ బి ద గుడ్ ఫిట్. లేదు నాకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ మ్యాండేటరీ అనుకుంటే మాత్రం 8 ప్రో విల్ బి ద గుడ్ చాయిస్. రిలీజ్ డేట్ ఫస్ట్ టైం చూసినప్పుడు OnePlus వెబ్సైట్లో May 29th అని ఉంది. మన సబ్స్క్రైబర్ రాజ్ పట్నాయక్ గారు రిలీజ్ డేట్ గురించి అడిగినప్పుడు నేను వెబ్సైట్లో చూస్తే June 4th పోస్ట్ పోన్ అయి ఉంది. June 4th ఇట్ అగైన్ పోస్ట్ పోన్ టు June 8th విచ్ మీన్స్ టుమారో. ఇది ఓన్లీ 8కి మాత్రమే. 8 ప్రోకి అయితే OnePlus వెబ్సైట్ ప్రకారం ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. 8 ప్రోకి రిలీజ్ డేట్ అప్డేట్ అవ్వగానే నేను మీకు కామెంట్స్లో చెప్తాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్స్ డిస్కస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.